హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు నేను మన వీడియోలో కార్న్ఫ్లాక్స్తో ఉప్మా చేసి చూపిస్తున్నానండి. దీనికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి ఆయిల్ని వేసి ఆయిల్ని వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పును వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోండి. చూడండి, ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయను ఒకసారి కలుపుకుందాం. అలాగే ఒక క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ క్యారెట్ని వేయించుకోండి. ఉల్లిపాయ క్యారెట్ ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటాను వేసుకోండి. ఇప్పుడు టమోటా ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుందాం. 1 నిమిషం ముందు కార్న్ఫ్లాక్స్ని ఇలా నానబెట్టుకొని ఈ నీటిని వంపేసుకొని వడపోసుకోండి. మరీ ఎక్కువసేపు నానబెట్టుకోవద్దండి, కార్న్ఫ్లాక్స్ మెత్తగా అయిపోతాయి. 1 నిమిషం నానబెట్టుకున్న తర్వాత ఇలా వడపోసుకోండి. ఇప్పుడు మనకి టమోటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నిండుగా కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని వేసుకొని కలుపుకోండి. ఇలా 1 నిమిషం లో ఫ్లేమ్లో కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని కలుపుకోండి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 నిమిషం నానబెట్టుకొని వడపోసుకున్న కార్న్ఫ్లాక్స్ని ఇందులో వేసుకొని కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేయండి. 3-4 నిమిషాల తర్వాత మనకి కార్న్ఫ్లాక్స్ సాఫ్ట్గా మగ్గుతాయి. తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకొని కలుపుకొని దీనిపై మూత పెట్టి మళ్ళీ 2 నిమిషాలు కుక్ చేయండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఇదంతా బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. అంతేనండి, మనకి కార్న్ఫ్లాక్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.